హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నా అనుకుంటున్నాం. మనం అయితే రీసెంట్ గా అమలాపురం వచ్చాం కదండి. ఇది ఎక్కడుందని అబ్జర్వ్ చేస్తున్నారా? ఎక్కడో కదండి, మన ఎర్రంతిన్ దగ్గర కాకినాడ బస్ స్టాప్ ఇది. ఇక్కడ నుంచి మనం కాకినాడ అయితే వెళ్తున్నాము. టికెట్ అయితే తీసేసుకున్నాము ఇద్దరం కాబట్టి 200 ఛార్జ్ చేశారు. వచ్చేస్తున్నారా బుల్లాడా అని చెప్పి మన బస్ అయితే వచ్చేసిన వెంటనే మనం వెళ్ళి తొందరగా ఎక్కాలి మరి, ఎందుకంటే మళ్ళీ సీట్స్ ఉంటాయో లేవో తెలియదు కదా అని చూస్తుంటే సీట్స్ మొత్తం కదండి, బస్సే నా కోసం వెయిట్ చేస్తున్నట్టు ఉంది. ఈ లోపల మంచి విండో సీట్ తీసుకుని కూర్చుని మంచి స్లీప్ వేసాను ఒక 1 అవర్. ఈ లోపల మన యానం అయితే వచ్చేసింది. యానం అంటే ఆ బ్రిడ్జ్, ఆ గోదావరి సముద్రం మిక్సింగ్ అలా చూసుకుంటూ వెళ్తా ఉంటే ఆహా ఎంత బాగుందండి. అలాగే తల బయటెడదామా అంటే అమ్మో ఎండ సాగు కొడుతుందబ్బా, అస్సలు తట్టుకోలేం. ఈ లోపల అలా చూసుకుంటుంటూ విండోలో నుంచి అలా చూస్తుంటే చివరిగా అయితే మనకి శివలింగం కనబడుతుందండి. ఆహాహాహా, ఎప్పుడైనా యానం వెళ్తే కంపల్సరీ కామెంట్ చేయండి అది ఎలా ఉంటుందో, ఎందుకంటే నేను ఆల్రెడీ చూసాను. మీరు కూడా చూసి కామెంట్ చేయండి. అలా వెళ్తా ఉంటే స్టార్టింగ్ లో మనకి జీసస్ ఉంటది. ఆహా, ఈ కాంబినేషన్ అయితే అదిరిపోయింది మధ్యలో. ఇంకా అలా ముందుకు చూస్తా ఉంటే మన వెల్కమ్ టు యానం అనే కమాన్ కూడా కనబడుతుంది. సో సర్లే అని చెప్పి మళ్ళీ ఒక స్లీప్ వేసాను గట్టిగా. ఈ లోపల మన కాకినాడ కూడా వచ్చేసింది. కోరంగ్ వచ్చింది. కోరంగ్ చూసుకుంటూ అలా చూస్తూ ఉంటే మన కాకినాడ వచ్చేసింది. కాకినాడ వచ్చాక ఇంకేంటంటే ఆనందం ఉప్పొంగిపోతుంది, ఎందుకంటే కాకినాడ వచ్చి ఆల్మోస్ట్ 10 years అవుతుంది. నేను వచ్చి సరే అని చెప్పి లోపల బస్ స్టాప్ వచ్చేసింది, దిగిపోయాను. దిగిపోగానే మనం ఫస్ట్ వెళ్ళాల్సిన ప్లేస్ అంటే కాకినాడ అంటే బీచ్, బీచ్ అంటే కాకినాడ. సో నాకు ఎలాగో అక్కడ ఫ్రెండ్స్ లేరు కాబట్టి మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అర్జెంట్ గా వచ్చేయండి అంటే 2 బండ్లు వేసుకుని వచ్చేసారు. శుభ్రంగా 2 బండ్లు వేసుకుని బీచ్కి అయితే వెళ్ళిపోయాం. బీచ్కి వెళ్ళి ఆల్మోస్ట్ 4 or 5 అవుతుందండి. సో మంచిగా ఆకలిమే ఉన్నాం. పక్కనే ఆంటీ వచ్చి స్వీట్ కార్న్ వస్తే సరే అని చెప్పి వెళ్ళాం. నాకు అంత స్వీట్ కార్న్ ఎక్కదు కాబట్టి మా మమ్మీ వాళ్ళు 2 తీసుకున్నారు. ఆ అక్క నేను వీడియో తీస్తున్నా అని చెప్పి మంచి కారం నిమ్మకాయ అయితే పిండి దానికి ఇచ్చారు. మనం అంటే ఆంధ్ర వచ్చినప్పుడు కంపల్సరీ టమాటా బజ్జీ, మిర్చి బజ్జీ టేస్ట్ అయింది. హైదరాబాద్ అడుగు కూడా పెట్టాను నేను. సో అలా అని చెప్పి మంచి టమాటా బజ్జీ ఒకటి చెప్పంటే చేసి దాంతోపాటు పప్పు ఇచ్చి దాంతోపాటు ఒక ఎగ్ బజ్జీ కూడా తీసుకున్నాం. అలా తింటూ అలా బీచ్ని ఎంజాయ్ చేసుకుంటూ అలా కూర్చుందాం అనుకున్నాం. ఈ లోపల అక్కడ రైడ్స్ ఏ కనబడ్డాయి. వామ్మో ఏంట్రా రైడ్స్ అని అడిగితే ఒక్కొక్కటి ఏంటి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 100 rupees అంట. అది ఎంతసేపు కూడా పట్టదు, 2 minutes కూడా పట్టదు అక్కడికి వెళ్ళడానికి. దీనికోసం మనం ఎక్కడి నుంచో రావాలి, దీన్ని రైడ్ చేయాలి. ఈ బీచ్ లో కొంచెం దూరం ఇచ్చినా బాగుంది కదా అనిపించింది. సర్లీ అన్ని మన వల్ల కావని చెప్పి మంచిగా తింటూ అలా బీచ్ లోకి అయితే వెళ్ళిపోయి కొంచెం కూర్చుని రిలాక్స్ అయిపోయి ఫోటోలు దిగేసి అలా బీచ్ లో కాళ్ళు తడుపుకొని వచ్చేయాలి, ఎందుకంటే మనం ఇంకా వేరే వెళ్ళాల్సిన ప్లేసులు చాలా ఉన్నాయి కదా. అందుకని చెప్పి తిరిగేసి మంచి సన్సెట్ అయ్యే వరకు అక్కడే ఉండి అలా ఆస్వాదించుకుంటూ బీచ్ లో కూర్చుని పోయాం. సర్లే ఇంక చాలే సన్సెట్ అయిపోతుంది కదా అని చెప్పి మనమైతే అలా కొన్ని వీడియోస్ షార్ట్స్ తీసేసుకుని అక్కడి నుంచి అయితే మనం బ్యాక్ కి స్టార్ట్ అయిపోయాం. ఇంకా అక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్ళామని ఆలోచిస్తున్నారా? ఈ లోపల వ్యూస్ ఎంజాయ్ చేసేయండి. ఎంజాయ్ చేశారు కదా. మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేటికి SRMT మాల్, ద కాకినాడలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మాల్. సో ఉన్నది ఒకటే మాల్ లేండి. సో చాలా బాగుంటది లోపల మాత్రం. నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. ఓకే మన హైదరాబాద్ తో పోల్చుకుంటే కాకినాడలో మాల్ అనేది అదిరిపోయింది అనుకోండి, ఎందుకంటే అక్కడ మాల్ పెట్టడమే గ్రేట్. అలాంటిది ఇంత పెద్ద మాల్ పెట్టారంటే సూపర్. అది మనకి తెలియని బ్రాండ్సే కాదు, తెలిసిన బ్రాండ్స్ కూడా చాలా ఉన్నాయి. అలాగే మన హైదరాబాద్ లో బాగా దొరికే మెక్డానల్డ్స్ కూడా ఉంది అక్కడ. ఇంకా చూసాక మనం టెంప్ట్ అవుతాం, కానీ మనం హైదరాబాద్ లో తింటాం కదా అని చెప్పి మనం అయితే దాని జోలికి వెళ్ళలేదు. అలా మొత్తం పైన కింద ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ట్రెండ్స్, అరేరియా, బీవా అంటే గేమింగ్ జోన్స్ కి అయితే అబ్బా 1 or 2 చాలా ఉన్నాయి గేమ్స్ ఆడుకోవడానికి అయితే అక్కడ. సో ఈ లోపల చిన్న షాపింగ్కి వెళ్దామని చూసాం కానీ మనకు అంత ఎక్కువ కదా. అలా మెల్లగా 2-3 వీడియోలు తీసుకుని బయటకు వచ్చేసాం. బయటకు వచ్చాక మళ్ళీ ఇంకో షాప్ లోకి దూరిపోవడమే, ఇంక పనే ఉంది మనకి. దూరిపోయి అక్కడ ఏ ఆఫర్స్ ఉన్నాయంట ఇవి చూసుకుని మెల్లగా మాల్ అంతా చుట్టేసా. మళ్ళీ అది ఇది కాదు కదా, మొత్తం అన్ని స్టోర్లు తిరగాలి, అన్ని ఫ్లోర్లు తిరగాలి, పైన ఫుడ్ కోర్ట్ తిరగాలి. ఫుడ్ కోర్ట్లో ఏమీ తినకూడదు ఎందుకంటే టైట్ లో ఉన్నాం. సో అలా అన్ని తిరిగి ఇంకా అలసిపోయామండి. అందరం అలసిపోయాం, ఎందుకంటే 3 o'clock నుంచి బయటే తిరుగుతున్నాం కానీ ఆకలిగా ఉన్నాం. సో ఇంకెలా కాదని చెప్పి ఇంకా ఫైనల్ టచ్ గా ఫుడ్ కోర్ట్కి వెళ్ళకుండా కిందే 3 floors తిరిగేసి ఐస్ క్రీమ్ కి టెంప్ట్ అయ్యాం, కానీ షుగర్ కదా
సో మనం అంత జోలికి వెళ్ళకుండా పక్కకి తప్పించుకుని అయితే పక్కకి వచ్చేసాం. ఈ లోపల మమ్మీ అయితే కొంచెం డ్రెస్సెస్ అన్ని సెలెక్ట్ చేసుకుని చూసుకుంటా ఉన్నారు. ఇంకా అలా చూసుకుంటే టప్పర్ వేర్ స్టోర్ కూడా ఉందంటే చూడండి ఎంత అలా ఎదిగిందో కాకినాడ సిటీ. అందుకనే స్మార్ట్ సిటీ అంటారు, మామూలుగా అన్నారు. ఇంకా అలాగే అని చెప్పి అక్కడి నుంచి ఆకలి వేసి మన క్షత్రియ ఫుడ్స్ అనే రెస్టారెంట్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ వన్ ఆఫ్ ద ఫేమస్ రెస్టారెంట్ ఇన్ కాకినాడ. అక్కడికి వెళ్ళాక కొంచెం మాస్ గా ఉంటది, బట్ బిర్యానీ అయితే అదిరిపోతుంది అని చెప్పారని చెప్పి టాక్ బయట. అందుకని మనం మెల్లగా వెళ్ళిపోయి ఓ టేబుల్ సెలెక్ట్ చేసి కూర్చొని పోవడమే. ఇంకేం ఆలోచించకూడదు, ప్రైస్ రీజనబుల్ గా ఉంటాయి, టేస్ట్ అదిరిపోతుంది. కొన్నే ఉంటాయి ఐటమ్స్, దాంట్లో సెలెక్ట్ చేసి ఆర్డర్ చేసుకున్న దాంట్లో మేము ఒక చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండ్ అలాగే పులావ్, అలాగే చికెన్ నాటుకోడి పులావ్ ఆర్డర్ చేసుకుని చిట్టుముత్యాలతో చేస్తారు తినేసి నెక్స్ట్ డే మార్నింగ్ అలా ఇంకా బయట తిరిగి ఎండలో చిరాకు వచ్చేసి అక్కడ దగ్గరలో ఉన్న ఏదో కేక్ ప్లాజా అనే దగ్గరికి వెళ్ళాం. అక్కడ చూసుకుంటే మంచి అదిరిపోయినాయి. అన్న మీ దగ్గర ఏం స్పెషల్ అంటే 2-3 రకాలు చెప్పాడు, అయితే తెచ్చాను, ఆ పేర్లు కూడా తెలీదు. టేస్ట్ చేసాం, చాలా బాగున్నాయి. ఇంకా అలాగే మన వీడియోస్ కంటిన్యూ వస్తూనే ఉంటాయి, చూస్తూ ఉండండి. అలాగే ఇప్పుడు దాకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వీడియోతో కలుద్దాం, బాయ్ బాయ్. అలాగే షార్ట్స్ కూడా చూడండి.